కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2 సంవత్సరాలు అయింది. అసలు రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏమైనా జరుగుతున్నాయి అంటారా? అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం బాగానే చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. కానీ కొన్ని విషయాల్లో తెలియట్లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏ ఏ విషయాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటారు? ఈ ఎలక్షన్లు పెట్టారు 2002లో, ఆ బూత్ కమిటీలు అంటారు అవన్నీ. మరి జగన్ ప్రభుత్వంలో ఏ లేదు, ఇంటికాడు కూర్చున్నాడు ఓటు గుద్దారు, అట్లా ఇది చేశారు. మరి అప్పుడు 5 సంవత్సరాలు ఆయన పరిపాలించి ఆయన గెలిచాడు. మరి మన తెలుగుదేశం ప్రభుత్వంలో మరి 2002 అంటారు, ఆ పాయింట్లు ఈ కరెక్ట్గా రావట్లేదు, వార్డుల ప్రకారం కరెక్ట్గా రావట్లేదు. ఆ వార్డులు ఏందో చూసి అంటే సర్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందంటారు. అస్వయుతంగా ఉంది, రన్నింగ్ కరెక్ట్గా రావట్లేదు. మరి వ్యవస్థ మరి ఇక్కడ సచివాలయం ఉన్నారు, ఇక్కడ వాళ్ళు సరిగా చేయట్లేదు. ఇక్కడ కస్టమర్లు కూడా పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఏది వాస్తు తెలియకుండా చెప్తున్నారు. ప్రభుత్వం చేస్తుంది కానీ ఉపయోగం లేదు, ప్రభుత్వం మంచి పనే చేస్తున్నారు. అంటే రైతులకి ఏం అందట్లేదు అంటారు, ఇది రైతులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటారు కదా, ఏంటంటారు ఆ ఇబ్బందులు? ఏమంటారు, నీళ్ళు లేవండి, కాలంలో నీళ్ళు లేవు, పైన నీళ్ళు లేవు, తూటాకులు పీకేవాళ్ళు లేరు. ఈ ఆకులేమో తూటాకు అల్లుకుపోతుంది, చెరువులో నీళ్లు లేవు, చెరువులో కూడా అంతే అట్టవట్టానే ఉంది. ఈ కొంగల బాధ పడాల్సిన ఈ వాసన స్మెల్కి వచ్చి ఇబ్బంది పడుతున్నాం, రోగాలు ఇది అవుతున్నాయి. బాగా వాటర్ వలన కాలుష్యం వచ్చి అందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ప్రభుత్వం అంటేనే వెన్నుపోటు ప్రభుత్వం అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? మరి వెన్నపోటు ప్రభుత్వం అనేది లేదండి, కరెక్ట్గా చేస్తున్నారు. ఇదివరకి మళ్ళీ వైసీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం రాకముందు అవన్నీ దారుణాలు జరిగినాయి, కానీ అవన్నీ వేస్ట్, అవన్నీ జరిగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం పనితీరు బాగానే ఉంది, రోడ్లు వేయటం కానీ అన్ని వ్యవస్థ కొద్దిగా బాగానే ఉంది. కానీ రైతులకి ఇబ్బంది కలుగుతుంది. అంటే ఏ విషయంలో ఇబ్బంది కలుగుతుంది? ఏది కాలంలో నీళ్ళు లేవు, పైన ఈ తూటాకు బీగేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. రైతుకు వచ్చే తలకి పంట ఆయాలా అమ్మేసాం చేలు మీద. రైతులకు మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటారా? మరి విఫలమయ్యేం కాదు కదండి, వాళ్ళు మద్దతు ధర అనేది ఇచ్చేయాలండి. పర్లేదు, మొన్నటిదాకా కొద్దిగా ఉంది, కానీ ఇప్పుడు కొంచెం మన దగ్గర రైతుల దగ్గర ఎవరి దగ్గర ధాన్యం లేవు. ఇప్పుడు పెరిగి కొంచెం కూటమి ప్రభుత్వం చేస్తుంది, కానీ మా దగ్గర సరుకు అయిపోయిన తర్వాత చేసిన ఉపయోగం ఏమైంది? మద్దతు ధర ముందుగా చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది కదా. అంటే అప్పుడు మీ దగ్గర ఎంత పెట్టుకున్నారండి కూటమి ప్రభుత్వం ధాన్యం అనేది? అప్పుడు ఎంత అండి, 1600 తీసుకున్నారండి. మరి ఆ లేదు, మొక్కజొన్న కూడా మన 1750 చేసి వాళ్ళు వైసీపీ వాళ్ళు కొన్నారు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వాళ్ళు కొంతమంది మన ఎమ్మెల్యే గారు, ఈ పొన్నూరు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత బాగానే కొద్దిగా మద్దతు ధర ఇచ్చి 2000 రూపాయల దాకా కొన్నారు వాళ్ళు. సంఘం డైరీ తరఫున కొంచెం కాటాలు వేసి జరిగినాయి, చెక్కులు ఇచ్చారు, బాగానే కొంతవరకు పర్లేదు, అన్ని వ్యవస్థ బాగానే ఉంది. కానీ ఈ తల్లి వందనం పిల్లలకి కొంచెం వెనక ఆగిపోయి ఉన్నాయి. అయ్యేమో ప్రభుత్వం మీద చెబుతున్నారు ఇక్కడ, ఆ ప్రభుత్వం ఇయట్లేదు, మరి ఫండ్ రాలేదు అని అంటారు. మరి వెనక పిల్లల్ని ఆలోచించాలా. మరి తల్లిలు ఇంకా ఈ సంవత్సరం పడలేదు కదండి, తల్లికి వందనం పడలేదు కదా ఇంకా ఈ సంవత్సరం. పోయిన సంవత్సరమే అండి, ఈ సంవత్సరమే కాదు. అవును, ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తామంటున్నారు కదా, కూటమి ప్రభుత్వం ఇవ్వలేదంటారా? ఇవ్వలేదండి, కొన్ని అన్నీ ఇచ్చారు, కొన్ని మిగిలిపోయిన వాళ్ళు మరి ఎందుకు రాలేదు ఏంటి అనేది వెనక మన నాయకులు కొద్దిగా తెలిసి అడిగి తెలుసుకోవాలి కదా. మరి ఎందువల్ల వాళ్ళకి రాలేదు అనేది, ఒక ఇంట్లో 2 పిల్లలకు రాలేదు, ఒక ఇంట్లో 3 పిల్లలకు రాలేదు. మరి ఈ ఫండ్ లేదు అని వీళ్ళు చెబుతున్నారు. మరి అది ఎందుకు రాలేదు ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళు చెప్పాలి కదా, న్యాయం చేయాలి కదా. సరే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇది వెన్నుపోటు ప్రభుత్వం, ప్రజలకు వెన్నుపోటు పడవడం తప్పితే ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ప్రజలకి దోచుకో దాచుకో పంచుకో తినుకో అంటూ వీళ్ళు దోపిడీ కోసమే వచ్చింది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, మరి నిజమే అంటారా? దోచుకోవటం లేదండి, దోచుకోవటం లేదు, తగినంత న్యాయం చేస్తున్నారు వాళ్ళు. అందరూ వాళ్ళకి ఇది చేస్తున్నారు. కానీ రైతు వారీగా కొద్దిగా ఇదిగా ఉంది. కూటమి ప్రభుత్వం పోయిన వైసీపీ మీద ప్రభుత్వం బాగానే ఉంది. మరి అందరూ కలిసికట్టుగా రావాలంటే రాలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు. ఎట్టైనా వైసీపీ మీద మెరుగ్గానే ఉందండి.
మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా ఇప్పుడు అమరావతికి ఎందుకు లక్షల కోట్లు దండగా మావిగానే పెడదాం మేము ముందుగా అంటున్నారు కదా, మరి దానికి ఏం చెబుతారు? అమరావతికి లక్షల కోట్లు అంటే అమరావతి చేస్తారండి గ్యారెంటీగా. నువ్వు చేసింది అది ఏదో నేను చేస్తానన్నావు, ఇది చేసావు. మరి రైతులు ఇలా 4,000 ఎకరాలు స్వచ్ఛందంగా వచ్చి నేను ఇస్తామని చెప్పి ఇచ్చారు. మరి ఎలా వైసీపీ ప్రభుత్వంలో ఏం చేస్తావు చెప్పాడు, ఏమని మేము ఇక్కడే చేస్తామని చెప్పాడు. కనీసం ఆడవాళ్ళు గుళ్ళు కూడా వెళ్ళకుండా పంటలు కట్టి కంపలు కొట్టి నానా బీభత్సం చేశారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కొంచెం మంచి న్యాయం జరుగుతుంది వాళ్ళ వల్ల. లేకపోతే అమరావతి ఎటుపోయేదో సముద్రం అన్నారు, అది అన్నారు, ఒక వృద్ధి ప్రాంతం అన్నారు, ఏమి లేదు. మొన్న వర్షం కురిసా కానీ ఏమి నీళ్లు సుక్క నీళ్ళు లేకుండా ఎటు వెళ్ళిపోయినాయి. వాళ్ళు అనుకున్నంత అదేం కాదు. అమరావతి గట్టిగా చేస్తారు కూటమి ప్రభుత్వం అనే నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ఇది వెన్నుపోటు ప్రభుత్వం అంటున్నాడు, ప్రజలకు వెన్నుపోటు పడుతున్నాడు అని చెబుతున్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడు నిజంగానే ఇది వెన్నుపోటు ప్రభుత్వమా? వెన్నుపోటు ప్రభుత్వం మాత్రం కాదండి. డక్కా వేసి మొక్క వేసి చెబుతున్నాం మేము. ఏది ఆయన చేసింది ఏది ఇక్కడ చేసి చూపిస్తున్నారు. అదే అందరు బటన్లకి డబ్బులు వేసారు, వీళ్ళకి ఆ డబ్బులు వేయడం కూడా చేత కట్టలేదు అంటే ఏందండి చేత కాదండి? వాళ్ళు అనుకుంటే సరిపోయిందా చేత కాదని? ఇక్కడ మేము తీసుకుంటున్నాము, ఆ బటన్ నొక్కుతున్నారు, మేము పింఛన్లు కానీ ఏది కానీ టైం టు టైము ఇది చేస్తున్నారు, బాగానే జరుగుతుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక మా విధానం మావిగాన్ అంటున్నాడు కదా, ఈ మావిగాన్ గురించి ఏం చెబుతారు మరి మీరు? ఏం మావిగాన్ అంటే మావిగాన్ అంటాడు, రేపు ఇంకో బురద చల్లుతాడు, ఇంకోటి పెడతాడు. ఈ దేశాన్ని నమ్మేవాడు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాకపోతే మా పాస్బుక్లు, మా కథ, మా వ్యవస్థ మొత్తం దోపిడీ రాజ్యంగా దోసుకునేవాడు. మేము ఉండదు కాదు. ఇక ఈ 5 సంవత్సరాలు కూడా కనుక మేము వచ్చినడితే మేము పొరుగురు పోయి దేశం మీద అడుగు తినాల్సి వచ్చేది. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటి, ఇప్పుడు వచ్చినా సరే మేము 2029 అధికారంలో మేము వస్తాం, 2.0 పరిపాలన చూపిస్తాం అంటున్నాడు కదా. మరి 2029లో వస్తే అసలు ఏ విధంగా వస్తాడు, ఎట్లా వస్తాడు? రాలేడు. దాంట్లో గ్యారెంటీగా ఇస్తాం బాండు. అంటే ఆయన అంటుంది ఏంటంటే ప్రజల్లో ఇప్పటికే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది కూటమి పాలన మీద, అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా లక్షలాదిగా జనం వస్తున్నారు అంటున్నాడు కదండి. ఏం వస్తున్నాడు అండి ఆయనకి? ఏమొస్తున్నాడు? ఆయనకేమి లేదు. ఈ కూటమి ప్రభుత్వం మళ్ళా విజయం సాధిస్తానికి అవకాశంగా ఉంది. జెండా ఎగరేశారు, బల్లా గుద్ది చెప్తున్నాం. వాళ్ళు వస్తే మాత్రం అమ్ముకోవాల్సిందేగా. మరి ఆయన నేను వస్తాను రప్ప అంటున్నాడుగా. మరి రప్ప కాదు, రప్ప అనాల్సిందే. దేనికి ఇది కాదు, అది విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.